ఈ దళిత కథ వార్షిక పుస్తకాన్ని ఎక్కడ ఆవిష్కరించాలో, ఏ బిడ్డల ముందు ఆవిష్కరించాలో, ఏ బిడ్డల జీవితాలైతే ఈ కథల్లో మూలాలుగా ఉన్నాయో ఆ బిడ్డల ముందు ఈ కథా సంపూర్ణ ఆవిష్కరించుకోవడం అత్యంత సముచితంగా నేను భావిస్తున్నాను. మీరందరూ మీ బతుకు మూలాలను తడుముకున్నట్లుగా ఉంటాయి ఈ కథలు. ఏ రవీంద్ర భారతిలో ఏ మంత్రో ఆవిష్కరించకుండా ఈ విశ్వవిద్యాలయంలో మట్టి వాసన పుడికిపుచ్చుకున్నటువంటి ఈ బిడ్డల ముందు ఆవిష్కరించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు అవకాశం ఇచ్చిన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతిసారి ఇలాంటి కథా సంపుట్లు, దళిత కథా వార్షిక సంచికలు వేరువేరు విశ్వవిద్యాలయాల్లో డీసెంట్రలైజేషన్ సభలకు కూడా అలా జరగాలి. ఒక కళాశాలలో, ఒక విశ్వవిద్యాలయంలో, అలా రెండు రాష్ట్రాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థుల దగ్గరకు ఈ పుస్తక ఆవిష్కరణ సభ జరిగితే వాడు పాఠ్య పుస్తకంలో లేని జీవితాన్ని కథా సంపుటి ద్వారా చదువుకుని నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేయాలని నేను చేద్దామని చెప్తున్నాను. అలాగే ఆచార్య పాదమాదత్తే పాదం శిష్య స్వమేధయ పాదం సబ్రహ్మచారిభ్య శేషం కాలక్రమేణ అంటారు. అంటే తరగతి గదిలో మీరు నేర్చుకునేది కేవలం 25% జ్ఞానం మాత్రమే. జ్ఞానం అనేది 100% అనుకుంటే కేవలం మీరు తరగతి గదిలో మీ గురువుల పాఠాల ద్వారా మీరు నేర్చుకునేది కేవలం 25% జ్ఞానం మాత్రమే. మరి మిగతా 75% జ్ఞానం ఎలా నేర్చుకోవాలి అంటే ప్రతిరోజు ఇలాంటి పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా, మీ పెద్దవాళ్ళ ద్వారా, మీ కుటుంబ సభ్యుల ద్వారా అనేక విషయాలు నేర్చుకోవడం ద్వారా, వాళ్ళతో మాట్లాడటం ద్వారా, మీ స్నేహితులతో ముచ్చటించడం ద్వారా, అలాగే కాలక్రమంలో వచ్చే అనుభవాల ద్వారా మీరు జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు. కాబట్టి మీరు తరగతి గదితో పాటుగా మీ విశ్వవిద్యాలయంలో జరిగే ప్రతి సదస్సులో వక్తల ఉపన్యాసాలు విని రాసుకుని చదువుకోవడం వల్ల మీరు పరిపూర్ణ జ్ఞానవంతులు అవుతారు. కాబట్టి ప్రతి సభను సీరియస్ గా తీసుకోండి. ఇంతసేపు టైం అవుతుందని మీరెవరూ అనుకోవద్దని నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సమయం అనేది మిత్రం అన్నట్టుగా ఉంది. సరే, ఇవాళ ఈ శాఖ దళిత కథా వార్షిక పుస్తకం మన ముందుకు తీసుకొచ్చినటువంటి డాక్టర్ గుడిపల్లి నిరంజన్ గారిని, డాక్టర్ సిద్ధంకి యాదగిరి గారు, తప్పిట ఉదయ్ గారిని ముగ్గురిని నేను భీమత్రయము అంటాను. భీమత్రయము వాళ్ళు దళిత కథ వార్షిక సంచికలే మేము తీసుకొస్తాము అని నిర్దిష్టంగా ఉన్నారు. సంగశెట్టి శ్రీనివాస్ గారు, వెల్దండి శ్రీధర్ గారు 10 ఏళ్ల నుంచి తెలంగాణ కథా సంచులు అద్భుతంగా తీసుకొస్తున్నారు. అవి కూడా చదవాలి. అలాగే వాళ్ళు చెప్పారు, తెలంగాణ దళిత కథ అద్భుతమైన పుస్తకం, పరిశోధకులకు కూడా పాఠ్య గ్రంథంగా అనిపించే పుస్తకం నిరంజన్ గారు, సంగశెట్టి గారు తీసుకొచ్చారు. అవన్నీ కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. లావణ్య మేడం మీరు కూడా కథలు రాయాలి అని చెప్పారు. చాలా గొప్ప మాట. ఆ దిశగా మీరు ఈ సభ తర్వాత మీ అమ్మా నాన్న ఉపన్యాసాలని, మాటలు ఇంట్లో మాట్లాడుకోవడాన్ని, మీ చుట్టూ గ్రామంలో ఉన్న పరిసరాలని, పొలంలో పనిచేసుకునే నాట్లు వేసుకునేటప్పుడు మాటల్ని విని వాళ్ళ అనుభవాలు రాసుకుని రాయడానికి ప్రయత్నం చేయండి. కథ అనేది అలా ఉంటుంది. అంతేగాని ఏసీలో కూర్చొని 5 టీలు తాగడం ద్వారా కథ రాదు. కథ అనేది దీంట్లో చెప్పారు, జీవితంలో నుంచి వస్తుంది, మన చరిత్రలో నుంచి వస్తుంది. ఇందాక చెప్పారు సెన్సిటీ గారు. సింహాలు తమ చరిత్రను తాము రాసుకోకపోతే వేటగాళ్లు చెప్పే పెట్ట కథలే చరిత్రగా చలామణి అవుతాయి అంటాడు ఒక ఆఫ్రికన్ పోయిట్. కాబట్టి సింహాలు ఇవాళ తమ చరిత్రను తాము రాసుకుంటున్నాయి. ఎవరైతే అక్షరానికి దూరం చేయబడ్డారో, ఎవరైతే చదువుకు దూరం చేయబడ్డారో వాళ్ళు ఇవాళ సాహిత్యాన్ని శాసిస్తున్నారు. ఇవాళ సమకాలీన తెలుగు సాహిత్యాన్ని శాసిస్తున్నది ఎవరంటే దళిత, బహుజన, గిరిజన, మైనారిటీ రచయితలే అని నేను చాలా స్పష్టంగా సాధికారికంగా చెప్తున్నాను. కాబట్టి వాళ్లే ఇవాళ రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారంటే రాసే జీవితం వాళ్ళు ఉంది. మిగతా వాళ్ళు ఆలోచనలోంచి రాస్తారు, వీళ్ళు అనుభవాల్లోంచి రాస్తారు. ఇక్కడ జంబూ సాహితీ
మూలవాసుల అస్తిత్వ విశ్లేషణ అనే మాట వాడారు. ఏమిటి అస్తిత్వము? ఎగ్జిస్టెన్స్. కార్ల్ మార్క్స్ ఎగ్జిస్టెన్సే చైతన్యాన్ని నిర్ణయిస్తుంది అంటాడు. కాబట్టి మన అస్తిత్వమే మన సాహిత్యాన్ని, మన అభివ్యక్తిని నిర్ణయిస్తుంది. ఒక కవి యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యంలోంచి ఆ కవి యొక్క సాహిత్య అభివ్యక్తి రచన యొక్క తత్వం అవుతుందనేది మీరందరూ కూడా గుర్తుపెట్టారు. ఒక ఉదాహరణ చెప్తాను. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దళిత్ పోయిట్ అండ్ అదర్ అప్పర్ క్యాస్ట్ పోయిట్ అని అర్జున్ డాంగ్లే అనే ఒక మరాఠీ రచయితలు అడిగినప్పుడు, ఒక ఉన్నత వర్గానికి చెందిన ఒక అగ్రకుల కవికి ఒక చందమామ ప్రేయసి ముఖంలాగా కనబడుతుంది. అదే చందమామ ఒక దళిత కవికి రొట్టె ముక్కలాగా కనబడుతుంది. ఒక ఇంద్రధనుస్సు బాగా ఉన్నత వర్గంలో పుట్టిన కవికి ప్రేయసి వేసుకున్న రంగురంగులో చున్నీలాగా కనబడుతుంది. అదే ఇంద్రధనుస్సు దళిత కవికి అమ్మ కట్టుకున్న మాసికల చీరలాగా కనబడుతుంది అన్నాడు అర్జున్ డాంగ్లే. కొన్ని మినహాయింపులు ఉండొచ్చు. డాక్టర్ కేశవరెడ్డి గారు లాంటి వాళ్ళు గిరిజన జీవితాన్ని, దళిత జీవితాన్ని అద్భుతంగా రాశారు, నాకు తెలుసు. కొన్ని ఉదాహరణ ఉండొచ్చు. కానీ అంతిమంగా ప్రాయంగా అస్తిత్వమే చైతన్యాన్ని నిర్ణయిస్తుంది. అలాంటి దళిత అస్తిత్వంతో, అలాంటి మూలవాసి జీవన అస్తిత్వంతో రాసినటువంటి కథలు ఈ శాఖ దళిత కథలు. ఇంతకు మేడం చెప్పాడు. ఇవాళ ఒక ఆధిపత్య సంస్కృతి, ఒక మతోన్మాద వాతావరణము, ఒక ఫ్యాసిజము భారతదేశాన్ని కమ్మేస్తుంది. మనది కాని చరిత్రను, మనది కాని సంస్కృతిని మన మీద బలవంతంగా పాఠ్య గ్రంథాల ద్వారా వృద్ధే ప్రయత్నం జరుగుతుంది. ఆ కుట్రని ఈ బిడ్డలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. భూత వైద్యాన్ని కూడా సర్టిఫికేట్ కోర్సుగా పెట్టే దగులుబాజీ తనానికి విశ్వవిద్యాలయాలు దిగజారాయి. భూత వైద్యం కూడా సర్టిఫికేట్ కోర్సు పెడుతుంది. కాబట్టి ఇవాళ ఏది సంస్కృతి, ఏ సంస్కృతిని ఈ దేశం పూర్తిగా గ్రహించాలి అంటే దళిత బహుజన సంస్కృతే నిజమైన సంస్కృతి. ఆ సంస్కృతి జాడలను తడిమేటువంటి పుస్తకం ఈ పుస్తకం. ఎప్పుడో ఒక కథ, అంటే బాగా సీరియస్ గా ఉన్నా కాబట్టి, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి అని ఒక ఆయన ఒక కథ రాశాడు. ఒక పిల్లవాడు చదువుతున్నాడు. అలా వలా తల బట్టి పట్టున్నాడు. అలా వలా తల, అలా వలా తల. వాళ్ళ తాతయ్య అడిగాడు, అరే ఏంట్రా ఈ అలా వలా తల 3 పదాల సంబంధం ఏంటి అని అడిగాడు. తాతయ్య నాకు తెలియదు, మా గురుగారు బట్టి పట్టమన్నారు, నేను బట్టి పట్టాను. అందరికీ సమాన హక్కులు పంచేటువంటి సత్తా, ఎరుక ఈ జాతికి ఉండాలని చెప్పేదే ఈ దళిత కథా వార్షిక శాఖ. మీరు ఇవాళ పాలకులు చెబుతున్నట్టుగా భగవద్గీత చదివితే చదవండి, నాకు అభ్యంతరం లేదు. ఆచరించండి, నాకు అభ్యంతరం లేదు. మిగతా మత గ్రంథాలు బైబిల్ చదివితే చదవండి, ఆచరించండి, నాకు అభ్యంతరం లేదు. కానీ మీరు రాజ్యాంగ నైతికతను విధిగా ఆచరించాలి. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఇలాగా సెన్సెక్టర్ అదే అంబేద్కర్ అంటే రాజ్యాంగ నైతికత. ఇవాళ రచయితలకు, ఇవాళ పాఠకులకు ప్రాణవాయువు లాంటి ఒక చైతన్యము, ఒక స్పృహ కావాలి. అది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, రాజ్యాంగ నైతికత. ఆ రాజ్యాంగ నైతికతను డిమాండ్ చేస్తున్నారు దీంట్లో 16 మంది దళిత రచయితలు. రాజ్యాంగం, మా హక్కులు మాకు కావాలి, మా సంస్కృతిని మేము గౌరవించుకుంటాం, మా సంస్కృతే నిజమైన సంస్కృతి, మూలవాసుల సంస్కృతే అనే ఒక రాజ్యాంగ నైతికతని చాటి చెప్తున్నారు దీంట్లో ఈ కథల ద్వారా. బతుకును చిత్రించిన బాధలే ఉంటాయి, జీవితాన్ని మించిన కథ ఇంకేముంటుంది? కథకి ముడిసరుకు జీవితమే, జీవితంలోకి చూడటమే, కుటుంబంలోకి చూడటమే కథకి ముడిసరుకు. పెద్దగా చదువుకోకపోయినా, పెద్దగా తెలుగు సాహిత్యము, ఆంగ్ల కథా సాహిత్యంలో చదవకపోయినా చాలా మంది రచయితలు వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసి అద్భుతమైన కథలు రాశారు. మీరు కూడా ఆ రకంగా కథలు రాయవలసిన అవసరం ఉంది. దానికి ఈ శాఖ మీకు ప్రేరణగా నిలుస్తుంది. అందరూ పాఠ్య పుస్తకం లాగా కథలు చదవాల్సినటువంటి అవసరం ఉంది.
ఎందుకంటే ఒక బైపీసీ విద్యార్థి లేదా ఒక సైన్స్ విద్యార్థి ఇదిగో సునీత పుత్రాసు అని థియరీ చెప్పి ల్యాబ్ తీసుకెళ్ళి ఇదిగో సునీత పుత్రాసు అని చూపిస్తారు. ఈ యాసిడ్ లో ఇది పోస్తే పుస్సును పొందుతుంది అని పాఠం చెప్పి ల్యాబ్ తీసుకెళ్ళి అది నిజమా కాదా అని చెప్తారు. కానీ తెలుగులో మీరు పాఠ్యాంశంగా దళిత సాహిత్యం చదువుకున్నారు. ఆ దళిత సాహిత్యానికి ఒక ప్రయోగం లాగా దళిత కథను చదువుకోవాలి. ఇది ఒక ప్రయోగం లాంటిది. దీంట్లో ఏమున్నాయి, ఎవరి పాత్రలు ఉన్నాయి, దీంట్లో ఎందుకు చదవాలి, అవరోధాన్ని అధిగమించి జీవితాన్ని ఎలా పిలుచుకోవాలో ఈ కథలో పాత్ర మనకు తెలియజేస్తారు. దీంట్లో మల్లయ్య, డాక్టర్ మల్లయ్య అనే ఒక డాక్టర్ ఉంటాడు. రోగిని కూడా యోగిలాగా భావించేటువంటి మూలాలు తెలిసినటువంటి ఒక మల్లయ్య అనేటువంటి రుణం అనే కథలో సిద్ధకి యాదగిరి రాశాడు. ఒక మల్లయ్య పాత్ర మానవతా దృక్పథం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే, అలాగే దీంట్లో ఒక సమతామూర్తి కాళికమ్మ అనేటువంటి ఒక పాత్ర ఉంటుంది. వ్యాధిగ్రస్తుల్ని కూడా మనల్ని దూరం చేసిన వాళ్ళని కూడా ఎలా ప్రేమించాలో దీంట్లో తెలుస్తుంది. అలాగే తులసి చదువు యొక్క ప్రాధాన్యత, ఎందుకు దళిత బిడ్డలకు చదువు కావాలి, విద్యా చైతన్యం కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు నాగరికత అందించిన సమస్త వస్తుగత కళలను వదులుకుంటే వదులుకోండి. You may forego the material benefits of civilization, but we cannot forego our right and reap the opportunity. హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా మనం సమకూర్చుకునే దాన్ని మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో వదులుకోకూడదు అని చెప్పాడు. దీంట్లో తులసి చదువు యొక్క పాత్రను తెలియజేస్తుంది, తులసి పాత్ర. అలాగే ఒక రామయ్య, ఒక దోపిడీదారుడు ఎలా ఉంటాడో, అలాగే ఒక రామయ్య చెప్పులు కుట్టుకుంటూ జీవితం సాగించేటువంటి ఒక రామయ్య ఎలా ఉంటాడో దీంట్లో అనేక పాత్రల ద్వారా కథలు ఉన్నాయి. దీంట్లో 2 రాష్ట్రాల్లో ఉన్న దళిత రచయితల్ని కథా భాషకు సంచకులు తీసుకోవడం వల్ల దీంట్లో గొప్ప వైవిధ్యం ఉంది. అటు రాయలసీమ నుంచి 2-3 కథలు ఉన్నాయి, ఇటు ఉత్తర తెలంగాణ నుంచి ఉన్నాయి, ఇటు నల్గొండ నుంచి కథలు ఉన్నాయి, అటు కోస్తాంధ్ర గుంటూరు ప్రాంతం, నెల్లూరు ప్రాంతం నుంచి విజయ్ కుమార్ రాసినటువంటి, అనిల్ గారి రాసినటువంటి కథలు ఉన్నాయి, చలపల్లి స్వరూపనారాయణ రాసినటువంటి కథలు ఉన్నాయి, వరంగల్ నుంచి పశువు రవీందర్, దినకర శ్రీనివాస్ రాసినటువంటి కథలు ఉన్నాయి, తాడపల్లి యాకమ్మ రాసినటువంటి కథలు ఉన్నాయి. అలాగే దీంట్లో సుప్రసిద్ధ కథా రచయితలతో పాటుగా హైమవతి అనే కొత్త రచయిత కూడా కథ కూడా దీంట్లో ఉంది. రత్నాకర్ అనేటువంటి ఒక రచయిత యానం నుంచి రత్నాకర్. ఇలా విభిన్న ప్రాంతాల దళిత జీవన అస్తిత్వము, దళిత భాష, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సమస్యల తీరుతెన్నులు, వాటిని పరిష్కరించుకునే క్రమంలో వాళ్ళు ఎలా పెరుగులాడారు, ఎలా విజేతలుగా నిలిచారు, జీవితాన్ని ఎలా గెలిచారు అనే అంశాలు మీరు తెలుసుకోవాలంటే ఈ కథల్లో చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. అలాగే తెలంగాణ మాండలికకు సొగస్సు ఎలా ఉందో కూడా దీంట్లో అందరూ కూడా నిఘంటు భాషలో కాకుండా వాళ్ళ అయ్య వాళ్ళ అమ్మ మాట్లాడే భాషతో ఈ కథలు రాశారు. భూత ముత్యాలు కావచ్చు, విజయ్ కుమార్ కావచ్చు, అలాగే గంగార మోహన్ కావచ్చు. వాళ్ళు కాళోని చెప్పాడు భాష 2 రకాలు, ఒకటి బడి పలుకుల భాష, ఇంకొకటి పలుకుబడుల భాష. బడి పలుకుల భాషకు దూరంగా పలుకుబడుల భాషను తీసుకొని దీంట్లో కథా రచయితలు కూడా. కాబట్టి తెలుగు భాష మాండలిక సొగసు, మాండలిక భాష లక్షణాలు మీరు భాషా శాస్త్రంలో నేర్చుకుంటారు. కానీ వివిధ మాండలిక భాషల పలుకుబడులు ఎలా ఉంటాయి, వివిధ మాండలిక భాషల నుడికారము, సామెతలు ఎలా ఉంటాయి, రాయలసీమలో ఎలా ఉంటుంది, కోస్తాంధ్రలో సామెతలు ఎలా ఉంటాయి, ఆ భాష ఎలా ఉంటుంది, తెలంగాణలో వరంగల్ ప్రాంతంలో, నల్గొండ ప్రాంతంలో భాష ఎలా ఉంటుంది. భాషలో కూడా బారా కొసావర్ భాష బదల్తే అని మరాఠీలో ఒక సామెత ఉంది. బారా కొసావర్ భాష బదల్తే, ప్రతి 12 కోర్సుల తర్వాత భాషలో మార్పు వస్తుంది. మనం మాట్లాడేదే భాష కాదు. మీరు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి భాష ఉంటుంది. కాబట్టి మీ చుట్టూ ఉన్న అన్ని జిల్లాల్లో, 31 జిల్లాల్లో తెలంగాణ భాష యొక్క గొప్పతనం ఎలా ఉంటుందో దీంట్లో మీరు ప్రత్యక్షంగా చదువుకునే అవకాశం ఉంది. ఈ కథను చదివితే భాషా మూలాలు
మీకు అర్థమవుతాయి. పాఠ్యాంశాలలో లేనటువంటి మిగతా జీవన విలువలు దీంట్లో అర్థమవుతాయి. పాఠ్యాంశాలకు లక్ష్యప్రాయంగా ఉండేటువంటి కథలు దీంట్లో ఉన్నాయి. దీంట్లో ఇందాక దాంట్లో వస్తువులు కూడా నేను వాటి జోలికి వెళ్ళను. ఇవాళ పరువు హత్యలు మనందరికీ తెలుసు. పరువు హత్యలు ఎలా జరుగుతున్నాయి, పరువు కోసం ఎలా మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తారు, హత్య చేస్తున్నారు, పరువు కోసం మనుషుల్ని ఎలా బలి పెడుతున్నారు. పరువు ముఖ్యం. 100 మంది మనుషులైనా చంపేస్తా, 100 మంది మనుషులైనా వదులుకుంటా, కన్న కూతుర్నైనా చంపేస్తా, పరువు ముఖ్యం. దీనికి భిన్నంగా విలువలు ముఖ్యం. కుల అసమానత్వం కాదు, కుల సమానత్వం, కులపరమైన సమానత్వం ఉండాలనేటువంటి యువర్ ఆనర్ అనేటువంటి సతీష్ చంద్ర రాసినటువంటి కథలో ఇవాంజలిన్ అనేటువంటి ఒక జోగిని కుమార్తె ఒక ఆదిత్య గౌరవం చేసుకుని, ఇద్దరు డాక్టర్స్ చేసుకున్న తర్వాత ఈవిడ పలానా జోగిని కూతురు అని తెలిసిన తర్వాత ఎలా తండ్రి కూతురు ఇవాంజలిన్ మేడం ఆవిడ్ని డాక్టర్ని ఎలా వేధించారు, ఆ మౌన కుట్ర, ఆ మౌన ఆయుధాలు ఒకరి నుంచి భర్త నుంచి భార్య వైపు కులంతకు కారణంగా ఎలా ఉంటాయి, ఆ మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయి, దీంట్లో చాలా పెయిన్ఫుల్ గా దీంట్లో ఇవాంజలిన్ అనేటువంటి పాత్ర ద్వారా సతీష్ చంద్ర చిత్రించారు. సమాజంలో కూడా చివరికి ఊరికి భర్త చనిపోతే హాస్పిటల్లో పెట్టి ఐసీయూలో పెట్టి అతనికి సేవలు చేస్తుంది. అయినా భార్య గురించి పట్టించుకోడు తండ్రి కూతురు. చనిపోయిన తర్వాత కూడా నువ్వు రావద్దు, నువ్వు వస్తే ఇప్పటికే మా అమ్మ మా నాయన ఉరిపోస్తుంది, నువ్వు వస్తే ఆకాస్త మిగతా వాడు చచ్చిపోతారు, నువ్వు రావద్దని భర్త చావుకు కూడా భార్యను వద్దంటాడు ఆదిత్య. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, 2 పాత్రలు మనకు తెలియదు ప్రాక్టికల్ గా. కాబట్టి ఆదిత్య గౌడ్ లాగా ఉన్నామా, ఇవాంజలిన్ లాగా ఉన్నామా, చివరిలో మారిపోయినటువంటి ప్రీతి గౌడ్ అమ్మ యొక్క నువ్వు దేవుడి కుమార్తెవు, నువ్వు దేవుడిని పెట్టబడ్డా నాకు తెలిసింది, మా టీచర్ చెప్పింది అని అమ్మని మళ్ళీ పునఃప్రేమించడం నేర్చుకుని మళ్ళీ బతుకుతుంది ప్రీతి గౌడ్ లాగా మనం మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఈ కథలు చదివిన తర్వాత మీ క్లాసులో ఉన్న అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని ఒకే చూపుతో ప్రేమించే ఆత్మౌన్నత్యం మీకు అలవడితే అదే ఈ కథలకు ఫలశ్రుతిగా. అలాగే అప్పు పడ్డది సుమి దుర్భాక సుప్రసిద్ధ కథ రచయిత్రి తెలుసు. అవసరమైనప్పుడు అంటుకోవచ్చు, ఎవరైనా రావచ్చు, వాడికి అవసరమైనప్పుడు మాత్రం వాడిని మనం అంటుకోవాలి. ఇది జీవితాంతం మాలల్ని దూరంగా పెట్టి ఎయిడ్స్ రోగంతో చనిపోతే ఆ ఎయిడ్స్ లో ఆ శవాన్ని పారేయడం కోసం ఆ బంధువులు ఎవరు, ఆ కులం వాళ్ళు ఎవరు రాకపోతే మళ్ళీ మీరే దిక్కు అని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళలో పడే వేదన, ఎయిడ్స్ పేషెంట్ ఇంతకు ముందైతే మమ్మల్ని దూరంగా పెట్టినా అంటారు, వారిని నిందించినా మేము ఆ శవాలు ఎత్తాము, వాళ్ళ దహన సంస్కారం చేశాము, కానీ ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి వస్తే మేము ఎలా అనుకుంటామంటే అని ప్రశ్నిస్తారు ఆ దళిత యువకులు. అయినా సరే ఆ శవాన్ని వాళ్ళు దహన సంస్కారం చేస్తారు. పూలక్క మనం మనుషులు కాబట్టి పూలక్క అనే పాత్ర దీంట్లో చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఆవిడ ఎలా మిగతా కులాలను వాళ్ళని వేధించింది, ఎవరైతే దూరంగా పెట్టిందో ఆ దళితులు, ఆ బాధితులు ఎలా పూలక్క శవ సంస్కారం చేశారు. దీంట్లో అప్పు పడ్డది సుమి. ఎవరికి ఈ దేశంలో అప్పు పడ్డది? ఈ దేశం IMF అప్పు పడ్డదా? ఈ దేశం ప్రపంచ బ్యాంక్ అప్పు పడ్డదా? కాదు, ఈ దేశం దళితులకు అప్పు పడ్డది అనేది ఈ కథ యొక్క సారాంశం. ముప్పు ఘటించి వీరి కులమున్ బలమున్ దేహమున్ పిప్పియలొచ్చడి ఈ భర్త వీరుని పాదము కందకుండగా చెప్పులు పుట్టి జీవనము చేయుగాని నిరాకరింపలేదు. ఎప్పుడు అప్పు పడ్డది సుమి భారతావని వీరి సేవకు అన్నాడు జాషువా. అంటే ఎవరికి అప్పు పడ్డది? ఈ దేశంలో శ్రామికులకు దేశం అప్పు పడ్డది. ఈ దేశంలో దళితులకు వాళ్ళ శ్రమకు, ఈ దేశంలో బహుజనుల శ్రమకు ఈ దేశం అప్పు పడ్డది అని మాలికలకు, మాలలకు, ఈ అణగారిన వర్గాలకు అప్పు పడ్డది అనేటువంటి దృష్టితో దీంట్లో దుర్భాక సుభద్ర కథ ఉంటుంది. అలాగే దీంట్లో కోస్తా తెలంగాణ మాదిగల వృత్తిగతమైన జీవన చిత్రణ, మాదిగల సాంస్కృతిక ఔన్నత్యాన్ని నిరూపించే కథలు దీంట్లో ఉన్నాయి.
నిరంజన్ తప్పెట చిటుకు అనే కథ ద్వారా అద్భుతంగా మాదిగల సాంస్కృతిక ఔన్నత్యాన్ని నిరూపించే కథ రాశాడు. అలాగే కోస్తాలో మాలలు కూడా ఎలా వాళ్ళు సాము వీరులుగా వాళ్ళకి ఆయుధం ఉంది, వాళ్ళు కూడా కర్రసాము చేస్తూ ఎలా అక్కడ ఉన్నటువంటి దోపిడీ వర్గాల వాళ్ళని ఎదిరించారు, ఒక ప్రతిఘటనాత్మక చైతన్యం మాలలు ఎలా సమకూర్చుకున్నారు అనేటువంటి కథ సాము అనే కథని చల్లపల్లి స్వరూపరాడు రాసింది. సత్యాలు అనేటువంటి ఒక కర్రసాము కోచులు అంటున్నాం. ఆ సత్యాలు ఎలా ఉంటాడు, అతని యొక్క వ్యక్తిత్వం ఏంటిది, తర్వాత ఆ ఊళ్ళో ఉన్నటువంటి మిగతా కులాల యొక్క పరిస్థితి ఏంటి అనేది దీంట్లో ఈ కథలో సాము అనే కథలో చెప్తుంది. మాలపల్లె ఎలా ఉంటుంది, సోషల్ ఆర్డర్ ఎలా ఉంటుంది, ఊర్లో ఇళ్ళు ఎలా ఉంటాయి, కమ్మవారి ఇళ్ళు, కాపువారి ఇళ్ళు, వైశ్య ఇళ్ళు, బ్రాహ్మణ ఇళ్ళు ఎలా ఉంటాయి, ఎందుకు మాలమాదిగల ఇళ్ళు ఊరి బయట ఉంటాయి, ఈ సోషల్ స్ట్రక్చర్, ఈ హైరార్కీ అంతా ఈ కథలో చాలా స్పష్టంగా దీంట్లో చల్లపల్లి స్వరూపరాణి చెప్తుంది. అలాగే చెప్పులు వేసుకొని నడవకూడదు, అలాగే ఇలాంటివన్నీ మంచి పేర్లు పెట్టుకోకూడదు, కొత్త బట్టలు నీళ్ళల్లో ఉతికి కట్టుకోకూడదు, కాఫీ హోటల్లో దివిసీమ ప్రాంతంలోనే 77 ప్రాంతంలోనే 2 క్లాసుల పద్ధతి ఎలా ఉంది, అలాగే కమ్యూనిస్టులు ఆది ఆంధ్ర ఉద్యమం ప్రభావంతో దళితుల్లో చైతన్యం ఎలా వచ్చింది, దీంట్లో సాము అనే కథలో చల్లపల్లి స్వరూపరాణి చెప్తుంది. అలాగే అంటూ సొంటూ అనుకుంటూ నీలిగే నా యాళ్ళకి తెలీదా, ఆ ఊరబాయి చెరువు తవ్వింది మనమేనని, మన చెమటతో తడిసినాకే బాయిలో చెరువులో నీరు చేరింది, పిచ్చిన కొడుకు తెలీదా, బాయి తవ్వినవాడికి బాయి నీళ్లు తాగే అవకాశం ఉండదు ఈ దేశంలో, చెప్పులు కుట్టినోడికి చెప్పులు వేసుకునే అవకాశం ఉండదు ఈ దేశంలో, బట్ట వేసినోడికి మంచి బట్టలు కట్టుకునే అర్హత లేదు ఈ దేశంలో మన వ్యవస్థ కారణంగా. కాబట్టి అలాంటి ఒక ప్రశ్నల మేనిఫెస్టో, అసమ సమాజాన్ని ధిక్కరించే ఒక ప్రశ్నల మేనిఫెస్టో దీంట్లో 16 మంది దళిత కథా రచయితలు చెప్పారు. అలాగే వాళ్ళలో ఎంత అద్భుతమైన కళ ఉంటుంది, కర్ర ఉసిగా తిప్పుతుంటే మబ్బులోంచి జారిపడిన చిరుకు నేల మీద పడేది కాదు. సత్యాలు అనే ఒక మాల సత్యాలు కర్ర తిప్పుతూ ఉంటే ఎంత వేగంగా తిప్పుతాడో, అంటే ఒక చిరుకు కూడా నేల మీద పడేది కాదు. ఇలాంటి కథే డాక్టర్ రామరాజు గారి కథ ఉండాలి నాకు తెలిసి. అలా దీంట్లో ఆదిశేషు అనే ఒక భూస్వామి ఎలా అక్కడ ఉన్నటువంటి మాదిగ స్త్రీల మీద లైంగిక వివక్ష ఎలా చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి మాల యువకులందరూ కూడా ఆదిశేషుకు వ్యతిరేకంగా అతను ఎలా తుదముట్టించారు. కాబట్టి దళితుల్లో ఈ కమ్యూనిస్టు ఆది ఆంధ్ర ఉద్యమ ఫలితంగా వచ్చే ప్రతిఘటనాత్మక చైతన్యం ద్వారా ఆదిశేషు మీద ఎలా పోరాటం సాగించారు దీంట్లో స్పష్టంగా ఉంటుంది సాము కథ. అలాగే ఒక నేల 3 ముఖాలు వస్తు రవీంద్ర రాశాడు. దీంట్లో మనందరికీ తెలుసు హిందూ మతంలోనే శాఖా భేదాలు ఉన్నాయి. ఒకడు ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుంటాడు, ఒకడు నిలువు పుట్టు పెట్టుకుంటాడు, కాబట్టి హిందూ మతంలోనే అనేక శాఖలు ఉన్నాయి. అలాగే క్రైస్తవ మతంలో కూడా శాఖలు ఉన్నాయి. ఈ అంతర్శాఖ భేదాలు ఉన్నాయి, వీళ్ళ మధ్య ఘర్షణలు ఉన్నాయి. శివకవులు కూడా చాలా కుల విషయంలో మోర్ డెమోక్రటిక్ గా ఉన్న శివకవులు కూడా నామాల కుక్కలు అని రాశారు. అలాగే బౌద్ధము చార్వాక జైన మతములు దుష్పథములు అని బాలకృష్ణ సోమనాథుడు రాశాడు. ఇలా శాఖా భేదాలు మనకున్నాయి. కాబట్టి దీంట్లో ఒక మాదిగ మల్లయ్య రిక్షా దొక్కేటువంటి ఒక మామూలు కూలి కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో కార్యకర్తగా ఒక కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం అట్రాక్షన్ లో పడిపోయినటువంటి ఒక మల్లయ్య, అలాగే ఒక మరియమ్మ వాళ్ళ భార్య క్రైస్తవ మత నేపథ్యంలో వచ్చి అంతకుముందు హిందూ మతంలో ఉండి క్రైస్తవ మత నేపథ్యంలోకి వచ్చినటువంటి వీళ్ళిద్దరికీ కొడుకు పుడితే కొడుకు పేరు పెట్టే దగ్గర, కొడుకులు బడిలో చేర్చే దగ్గర, మళ్ళీ చనిపోతే సాగు దగ్గర మా ఆచారం ప్రకారం చేయాలి అనేటువంటి ఘర్షణ ఎలా ఉందో దీంట్లో ఉంటుంది. పేరు ఎలా పెట్టాలి, వాళ్ళ అమ్మమ్మ నాయనమేమో వాళ్ళ తాత పేరు ఖచ్చితంగా కుమారేదో పెట్టాలనుకుంది, కానీ వాళ్ళ అమ్మేమో డేవిడ్ క్రైస్తవ మత ఆచారం పెట్టాలనుకుంది, కానీ అతనేమో మల్లయ్య ఏమో కమ్యూనిస్ట్ కాబట్టి లెనిన్ అనే పేరు పెట్టాలనుకుంది. అక్కడే కాకుండా పేరు పెట్టేది.
అలాగే బడిలో చేర్చేటప్పుడు ఏం పేరు రాసుకోవాలి రిజిస్టర్. ఏం పేరు అంటే ఈవిడేమో ఈ పేరు చెప్తుంది, ఆయనేమో ఆ పేరు చెప్తాడు. మధ్యలో పీటీ సార్ వచ్చి ఈ అవమానంతో పాటు ఆర్థిక ఇరుక్కోడు ఉన్నారు మనుషులు. అరే తిక్కలోడా, డేవిడ్ అని రాసిన లేదా రాజేష్ అని రాసిన లేదా లెనిన్ అని రాసిన ఆస్తులలో సీట్ రాదా బాబు, వాడికి క్యాస్ట్ మీ తెలుగు తెల్లారినట్టే ఉంది. గసటి పేర్లు పెడితే కన్వర్టెడ్ క్రిస్టియన్ బీసీ అని వేస్తారు, స్కాలర్షిప్ కూడా రాదు అని పీటీ సార్ చెప్తారు. ఇంకొక కోణం తీసుకుంటారు. అలా పండుగ గురించి వ్యాసం రాయమంటే ఏ పండుగ గురించి రాయాలంటే వ్యాసం? అమ్మేమో క్రిస్టియన్ మతం గురించి రాయమంటే ఆయన ఏమో కమ్యూనిస్ట్ పార్టీ గురించి రాయమంటాడు, లేదా దసరా ఏడవస్తున్నాం కదా దాని గురించి రాయమంటాడు. దేని గురించి రాయాలి? వీడి కోపం వచ్చి అన్ని పండుగల గురించి రాస్తారు. మత సామరస్యం చిన్నప్పుడే ఘర్షణ నుంచి వాడు ఎలా అలవాటు చేసుకున్నాడు మత సామరస్యాన్ని. అలాగే మల్లయ్య ఫాదర్ చనిపోతే ఫాదర్ ఏమో ఈ ఆచారం ప్రకారం చేయమంటాడు, మిగతా వాళ్ళేమో సంప్రదాయాలు అన్ని మత సాంప్రదాయాలతో ఎలా చావు చూపించారు, మత సామరస్యం ధోరణి ఎలా ఉందో దీంట్లో పశువు రవీంద్ర కథలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. బోయ జగ్గి అనే పేరు విన్నారా? ఆయన పావురాలు కవిత రాశారు. పేరు పావురాలు గుర్తుపెట్టుకోవాలి, ఇంట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పావురాలు కవిత రాస్తారు. ఏ బోయ జగ్గయ్య బి ఇంకొక రావచ్చు. 3 దృశ్యాలు. అదిగో పూజారి చేసిన గుడి గంటల సవ్వడికి ఆలయ గోపురాల నుండి ఎగిరిన పావురాలు షాట్ నెంబర్ 1. అల్లాహు అక్బర్ అన్న మౌజన్ పిలుపుకు మసీదు మీనాల నుండి ఎగిరిన పావురాలు షాట్ నెంబర్ 2. ఓ ప్రభువా అన్న ఫాదర్ పిలుపుకు చర్చి శిఖరాల నుండి ఎగిరిన పావురాలు అన్ని కలిసి తిరుగుతున్నాయి, అన్ని కలిసి తింటున్నాయి. ఫాదర్ మౌజన్ పూజారి క్వశ్చన్ మార్క్. అదే కవిత. ఎప్పుడైనా ఒక క్యాంటీన్ లో పూజారి ఫాదర్ ఒక మౌజన్ కలిసి టిఫిన్ చేశారా, కలిసి బిర్యానీ తిన్న దృశ్యం ఉందా అని ప్రశ్నించాడు భోజనం. ఎప్పుడు అలా ఉంటే అదే మత సామరస్యం చెప్పాడు. ఆ రకమైన మత సామరస్యం దీంట్లో ఉంటుంది. అలాగే దీంట్లో వర్షం సాక్షిగా మెర్సీ మార్కెట్ అంటే ఎవరు వాళ్ళ జీవిత అస్తిత్వం నుంచి మాలల అస్తిత్వం నుంచి రాస్తారు, మాదిగల అస్తిత్వం నుంచి రాస్తారు, అలా బయట అస్తిత్వం నుంచి రాస్తారు. అలా భిన్న అస్తిత్వాలు ఐడెంటిటీ ఉండాలి, అలియన్స్ ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరికి వాళ్ళకి ఐడెంటిటీ ఉండాలి. నేను మాదిగా ఆత్మగౌరవం ఉండాలి, నేను మాల ఆత్మగౌరవం ఉండాలి, నేను పురుషుడు నేను స్త్రీని ఆత్మగౌరవం ఉండాలి. ఐడెంటిటీ ముఖ్యం. అక్కడ ఆగిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. అలియన్స్ ఉండాలి. ఆ ఐడెంటిటీ అలియన్స్ ని ఈ కథల్లో మనం అంతర్గతంగా భావజాల పరంగా దీంట్లో మనం ఈ కథల ద్వారా కొన్ని కథల్లో అర్థం చేసుకోవచ్చు. అలాగే మెర్సీ మార్గరెట్ క్రైస్తవ నేపథ్యంలో నుంచి వచ్చింది కాబట్టి క్రైస్తవ మతంలో ఉండేటువంటి రోమన్ క్యాథలిక్ వాళ్ళ అమ్మేమో రోమన్ క్యాథలిక్ వైపు నుంచి వస్తాడు, వాళ్ళ మామయ్య ఏమో ఇంకొక దాని నుంచి వస్తాడు, హిబ్రోన్ సంఘం. కాబట్టి ప్రతిదీ కూడా చావులో కూడా చనిపోతే చిన్ను అనే అతను చనిపోతే ఈ చావు దగ్గర ఏడవడం కాదు. ఎందుకు ఏడుస్తున్నారు? హిబ్రోన్ సంఘ ఆచారం ప్రకారం శవ సంస్కారం చేయాలి, లేదు రోమన్ క్యాథలిక్ ప్రకారం చేయాలి. గొడవ అసలు పరిస్థితి ఎందుకు చనిపోయాడు, చనిపోవడానికి కారణాలు ఏంటి, బాధ ఏంటి, అనుబంధం ఏంటి, ఆత్మీయతలు ఏంటి, ఇది కాదు. చనిపోయిన వాడిని ఏ క్రిస్టియన్ సంప్రదాయ ఆచారం ప్రకారం చేయాలి అనేది గొడవ స్టార్ట్ అవుతుంది. అలా దీంట్లో అంటే మనుషుల మధ్య మతపరమైన అంతర్గత శాఖాపరమైన విభేదాలు మానవ సంఘర్షణకు ఎలా దారితీస్తున్నాయి. అది హైందవం కావచ్చు, అది క్రైస్తవం కావచ్చు, బౌద్ధంలో రేఖామాత్రంగా కూడా ఉన్నాయి. కాబట్టి ఆ రకమైనటువంటి ఇవన్నీ కూడా. కాబట్టి మీరు కథలు చదవటం అంటే, మీరు సాహిత్యం చదవటం అంటే మీరు ఒక పొలిటికల్ సైన్స్ దాంట్లో చదువుతున్నారు, ఒక ఎకనామిక్స్ దాంట్లో చదువుతున్నారు, ఒక ఆంథ్రోపాలజీ దాంట్లో మీరు చదువుతున్నారు, ఒక సైన్స్ దాంట్లో మీరు చదువుతున్నారు. కథలో రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక నేపథ్యాలు ఉంటాయి. కాబట్టి బహుముఖీన జ్ఞాన సంబంధమైన మూలాలు ఈ కథలో తప్పనిసరిగా ఉంటాయి. అందుకు మీరు కథలు చదవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే తాళపల్లి యాకమ్మ ఎన్నెల కొడుకు అనేటువంటి కథ రాసింది. దాంట్లో వృత్తుల్ని ఎలా దోపిడీ చేస్తారు. ఒక రంగాల
చెప్పులు కుట్టే ఒక రామయ్య దగ్గర చేరి అతను రబ్బరు చెప్పులు పెట్టుకుని ఆ షాపు ఓనరి అతని షాపు ముందే చెప్పులు కుట్టేవాడిగా ఎలా మార్చేశాడు? దోపిడీ ఎలా ఉంటుంది అంటే, చెప్పులు కుట్టే రామయ్య దగ్గర అటెండర్ గా లేదా అసిస్టెంట్ గా వచ్చినటువంటి రంగారావు అతను మారుతున్న బిజినెస్ టాక్టిక్స్, దోపిడీ విధానాన్ని అలవాటు చేసుకుని రబ్బర్ చెప్పులు, కొత్త కొత్త చెప్పులు అమ్మి అతన్ని అతని షాప్ ముందు రామయ్య అమ్మేవాడుగా ఎలా మారిపోయాడు? దీన్ని తులసి వాళ్ళలో ఎలా మార్పు తెచ్చింది? న్యాయం ద్వారా, కోర్టుల ద్వారా. అలాగే దీనికి చదువు మూలము, చదివే ముఖ్యము అనే ఒక విద్యాపరమైన చైతన్యాన్ని ఎలా తీసుకొచ్చింది తులసి పాత్ర రామయ్యలో, వాళ్ళ బిడ్డలో, రమేష్ లో, అదే షాప్ లో పనిచేసేటువంటి రమేష్ లో దీంట్లో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలాగే దీంట్లో తప్పెట సిరికు గుడిపల్లి నిరంజన్ గారు రాశారు. దీంట్లో ఒక కళావతి అనే ఒక వైశ్య అంటే కోమటోళ్ళు ఒక అమ్మాయి కుటుంబంలోని మనిషిని ఎలా విలేస్తారు, వాళ్ళ నాన్న యొక్క సంప్రదాయాలన్నింటినీ కూడా ఈవిడ అంగట్లో ఉండి అమ్ముతూ ఉంటుంది. కళావతి రంగీయ పోవటి, రంగీయ సేటి యొక్క సంప్రదాయాన్ని బతికిస్తూ మాలమాదేవిని దూరంగా పెడుతూ వాళ్ళ నాన్న చెప్పినట్టుగానే ఏమైనా వాళ్ళకి అందివ్వాలంటే, అమ్మాలంటే వాళ్ళ పూర్వంలో వాళ్ళు పెట్టే పైసలు తీసుకుని అమ్మటం, ఇలా అన్ని పకడ్బందీగా చాతుర్వర్ణ వ్యవస్థను రంగీయ సేటు సాక్షిగా వ్యక్తపరుస్తుంది, ఆచరిస్తుంది. ఎవరు? కళావతి. తర్వాత అతను కరుణాకర్తో పెళ్ళై అతను ఎయిడ్స్ వ్యాధితో మరణించిన తర్వాత ఆ కళావతిని ఎలా అంటరాంగాన్ని చేశారు కుటుంబ సభ్యులే. అంటరాంగాలుగా విలువేయబడి మారిన ఆ కళావతిని ఎలా హక్కులు చేసుకున్నారు. మానవ సంబంధాలు కరోనా సందర్భంలో ఎలా విచ్ఛిన్నమయ్యాయి. మళ్ళీ కరోనా మానవీయ సంబంధాలు ఎలా ఈ కళావతి, అలాగే దీంట్లో కాళికమ్మ అనే పాత్ర బయట అర్ధరాత్రి బయట పడేస్తారు. ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు చేసుకుంది గర్భిణీ స్త్రీని తండ్రి రంగయ్య. అప్పుడు కాళికమ్మ అనే మాదిన స్త్రీ ఆ అమ్మాయి నువ్వు మాది పేరుకి రావాలి అని మాది పేరుకి తీసుకెళ్లి అందులో హక్కును చేసుకుని ఆత్మీయంగా ఆవిడ్ని ఎలా ఎదుగుదల కారణమయ్యారో మాది పేరు అనేది. మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి, మనం మిగతా వాడిని ఎలా ఆదరించాలి, ఎలా గౌరవించాలని ఆ ఎరుక ఈ కథలో చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే రుణం కథలో సిద్ధంకి యాదగిరి మనతో ఉన్నాడు. అది కూడా కరోనా సందర్భంలో ఉంటాడు. చనిపోయడంలో తెలియదు. అతను తీసుకొచ్చి మనుషులాగా ప్రాణం ఉన్న మనుషులా గౌరవిస్తారు కదా, కానీ శవంలాగా చూస్తారు. అక్కడ అతను మళ్ళీ ఎవరు అంబులెన్స్ లో తీసుకెళ్లి డాక్టర్ మల్లయ్య దగ్గరికి తీసుకెళ్తే మల్లయ్య ఆ కరోనా పేషెంట్ ని మళ్ళీ ఒక 5 రోజుల్లో మళ్ళీ అతను పాజిటివ్ వచ్చేలాగా చేస్తే, నువ్వు ఏ ఊరు అంటే నాది గోకనపల్లి అంటే ఆ మల్లయ్య కూడా మాది కులానికి చెందిన అతను, ఇతను మడేలో చాకలి కులానికి చెందిన అతను. ఈ గోకనపల్లి నుంచి ఎలా గోకనపల్లిలో ఒక భూస్వామిని ఎలా విలేశారు, ఒక భూస్వామి మిగతా కుటుంబాన్ని ఎలా విలేశారు, మాదిగలో పురుడు పోయటానికి కూడా మిగతా వాళ్ళు వెళ్ళకపోతే ఎలా వెళ్ళింది, పురుడు పోసింది. ఆ పురుడు పోసినప్పుడు పుట్టిన బిడ్డే ఈ డాక్టర్ మల్లయ్య. అలా మల్లయ్య ఎంత మానవతామూర్తో దీంట్లో తెలుస్తుంది. అలా వీటిలో కథల్లో అనేక దళితుల మధ్య ఉండేటువంటి మానవ సంబంధాలు కరోనా నేపథ్యంలో, ప్రపంచీకరణ నేపథ్యంలో, ఈ మనువాద వ్యవస్థ నేపథ్యంలో ఎలా ఉన్నాయి, ఎలా ఉండకూడదు, ఎలా ఉన్నాయి, ఈ 2 అంశాలు ఈ కథల్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది. అన్నిటికీ మించి ఈ కథల్లో భాష అనివార్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భాష దేన్ని ఆశ్రయించుకుంటుంది? ఇదే అంశం చెప్పి నేను నా ఉపన్యాసం పిలుస్తాను. భాష మన వృత్తిని, మన కులాన్ని, మన ప్రాంతాన్ని ఆశ్రయించి భాష ఉంటుంది, నిఘంటువుని ఆశ్రయించి కాదు. మాతిగా దీంట్లో ఇకమాతులోడు అనే పదం ఉంటుంది. ఇకమాతులోడు ఈ పదం మన నిఘంటువులో ఉండదా? ఉండదు. ఇలా నిఘంటువులు దోషిని బట్టే కుల సంబంధమైన భాషా వాచకాలు, పలుకుబళ్ళు దీంట్లో ఉంటాయి. నిఘంటువులో లేని పదాలు దీంట్లో ఉంటాయి. మీకు ఒక మాట చెప్తాను. మండే మాదిగప్పులా ఉడిస్తున్న సూర్యుడిపై చిన్న పుల్లా తీసుకుని తొలకరి పాటికి దొరవేస్తున్నాడు, ఒరిగిళ్ళు తిని మండే మాదిగప్పులా అని కవితలు. కేకే రంగనాచార్య గారు మా గురుగారు, కన్నయ్య గారికి మాకు చాలా గొప్ప భాషా పండితులు. ఎప్పుడైనా మేము అడిగితే నిఘంటు చూసినా పోరా, నిఘంటు లేదా నీ దగ్గర అనేవాడు. అర్థం చెప్పండి, మంచి ఆచారం. కానీ నన్ను ఒకసారి పిలిచి
నిఘంటు చూసి ఒక్కోసారి నిఘంటువులు ఎక్కని పదం, నిజమైన భాష పదాలు. ఇప్పుడు ఇకమాతులోడు అనే పదం నాకు తెలియదు, తెలుగు పండితే నేను ఆంధ్ర భాష సో ఐడియా అదే. ఇలా కొన్ని కొత్త పదాలు మనం తెలుసుకో. దానికోసం భాష పూర్వకాలంలో జ్వరం వస్తే ఒక మంగలి నాటు వైద్యుడి దగ్గరికి పోతే చూసి జ్వరము వెంట్రుక వాసి జ్వరం ఉంది అని చెప్తాడు. ఒక పద్మశాలి నాటు వైద్యుడి దగ్గరికి వెళితే దారపోవంత జ్వరం ఉంది అని చెప్తాడు. ఒక బ్రాహ్మణ్ నాటు వైద్యుడి దగ్గరికి వెళితే గర్భపోవంత జ్వరం ఉంది అని చెప్తాడు. తెలుసాని ప్రసాద్ నిజమేది. భాషా శాస్త్రం ఈ రకమైన ఎడుతో భాషా శాస్త్రాన్ని మనం చదవాలి. వృత్తిగతమైనటువంటి అంశాలు మన భాషలోకి మనం తెలియకుండా వస్తాయి. అందుకోసం దీన్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను. మా పొందూరు సంస్కృత కళాశాలలో నేను చదువుకునేవాడిని. అక్కడ బాగా పొడవుగా ఉన్నాడు. మా మేడం డాక్టర్ నారదా శ్రీవల్లి వీడేంట ధ్వజస్తంభంలాగా పెరిగాడు అని. వీడేంట ధ్వజస్తంభంలాగా. వాడు మా ఊరు వచ్చాడు, ఒంగోలు దగ్గర ఎరిగిపాడు. మా అమ్మ వీడేంట తాటి చెట్టులాగా పెరిగాడు అని మాట్లాడు. చదువు సంఖ్య లేకుండా తిరుగుతున్నాడు అని మా మేడం అంటే పని పాట లేకుండా తిరుగుతున్నాడని మా అమ్మ అనేది. ఎందుకనేది? మా మేడం జీవితంతో బడి మడి గుడి, మా అమ్మ జీవితంతో పొలము పుట్ర మట్టి చేను చెలక. అమ్మంటే అమ్మే కాదు, మీ అందరి మనందరి అమ్మల భాష అలాగే. కాబట్టి మన తల్లి భాష మూలాలు తెలియాలంటే జనని సంస్కృతము ఎల్ల భాషలు చెప్పిన శుద్ధ అబద్ధము. కేయూరాణి నభూషయంతి పురుషం హారాణ చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూఢగా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాభూషణం భూషణం అని చెప్తే సంస్కృతమే గొప్ప భాష అని చెప్తే జన సంస్కృత భట్టాసార అని చెప్పాడు. మేము సెంట్రల్ లో చదువుకున్న తర్వాత మద్దూరు నరేష్ బాబు దెయ్యనాగరి కవి రాశారు. దెయ్యనాగరి కవి రాశారు. ఒక విసర్గ వెంటాడుతుంది, ఒక జానపదం జానపదమైంది. కాబట్టి లింగ్విస్టిక్ ఇంపీరియలిజం అనేది ఉంటుంది, మీరు నేర్చుకోవాలి. అది భాషా శాస్త్రంలో చెప్పరు, బాగా చెప్పలేదు. మేము మా అనుభవాల ద్వారా నేర్చుకున్నాం. భాషా సామ్రాజ్యవాదం. ఈ భాషా సామ్రాజ్యవాదాన్ని పదాలు చేసే పదాలు అనేక వీటిలో ఉన్నాయి. నేను కొన్ని లిస్ట్ అవుట్ చేశాను. అలాగే మనకి చాలా మనకు తెలుసు పదాలు ఎలా ఉంటాయి. మీకు తెలుసు దొందు దొందే అంటారు, తెలుసా మీకు? విన్నారా? దొందు దొందే. ఈ పదము దొందు దొందే అంటే ఇద్దరు చెప్పడానికి దొందు దొందే అంటారు. ఒక పెళ్లి చూపులకి వెళ్తాడు, పెళ్లి కొడుకు నంది. అరే నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళిన తర్వాత నువ్వేం చదువుకున్నావు అంటే బీబీబీఏ అని చెప్పదు, మేము చూసుకుంటాం అని చెప్పారు. ప్రిపేర్ చేశారు. పెళ్లి కూతురు కూడా నంది. నువ్వు నీ వంట వచ్చా అంటే బాబా కూర్చొని చెప్పొచ్చు, మేము చూసుకుంటాం అని ఇద్దరికి నంది మేనేజ్ చేశారు. పెళ్లి చూపులు అయిపోయి ఇద్దరు మాట్లాడుకోవచ్చు. ఎవరు మాట్లాడుకోవచ్చు? ఎందుకు ఎవరు మాట్లాడితే వాడు నంది. నంది నేనే కాదు, సహజమైనటువంటి మనం నిందించడమే కాదు, సహజమైన పరిణామం. ఎవరైనా పెళ్లి అయిపోయింది, ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. ఎందుకు? ఎవరికి బయటపడుతుందో. ఇద్దరు ఊరేగింపు తీసుకెళ్ళారు. ఇద్దరిని ఊర్లోకి ఊరేగింపు చేస్తారు. ఊరు ఎరిగింపు. పెళ్ళైందిరా బాబు, వీళ్ళిద్దరు కచ్చప్ప అందరు మొత్తానికి లేదా వెళ్ళిపోయి కూడా వస్తారు. కాబట్టి వాళ్ళు పలికిలో తీసుకెళ్ళారు. ఒక చింత చెట్టు దగ్గర ఆగింది. వాళ్ళకి బాగా విరేగాశం ఉన్నాయి. చింతకాయలు చూడగానే వాడు మర్చిపోయి ఈ తెత్తి ఎంత బాగా పూతుందో అన్నాడు. ఆవిడ మర్చిపోయి పూతే కాలం పూయిదా అన్నారు. కింద పల్లకి మోసేవాళ్ళు దొందుతో 280 దొందుతుంది అన్నారు. అలా భాష ఇడియాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, చాలా అంశాలు ఉంటాయి. ఫొనెటిక్స్, భాషను ఎలా పలకాలి, ఫొనెటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. గాడిద గుడ్డు కాంకర్ పీస్ అనేది తెలుసా మీకు? ఏం మాట్లాడకపోతే ఆయన ఏం చెప్పాడంటే గాడిద గుడ్డు కాంకర్ పీస్ అంటారు. అదొక ఇడియం. ఒక బ్రిటిష్ ద్వారా రోజు గుర్రం మీద బయటకు వెళ్తూ ఒక మాట్లాడుతున్నాడు మనసులో, గాడ్
కాడ గుడ్డు కంకరకి అది ఇడిమైపోయింది. అలా భాషా పదాలు, నుడికారాలు, పలుకుబడులు జీవితాన్ని ఆశ్రయించి ఉంటాయి. బతుకు పేగు తెంచుకొని ఉంటాయి. బతుకు పేగు తెంచుకుంటున్నటువంటి కథలు, బతుకు పేగు తెంచుకుంటున్నటువంటి భాష మీకు కావాలంటే, మీ భాషా మూలాలు, మీ జీవన మూలాలు మీకు తెలియాలంటే ఈ కథలు చదవమని చెబుతూ మీ అందరి ముందు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు, ఆచార్య కరణి గారికి, అలాగే ముగ్గురు సంపాదకులకు నేను నా ధన్యవాదాలు తెలియజేస్తూ వీరోచితమైన పోరాటాన్ని వాగ్దానం చేసినటువంటి ఈ ఇందూరు మట్టికి మా ఒంగోలు వందనం. థ్యాంక్ యూ.